డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారని ఉంటారు. వారు పద్మశ్రీ అవార్డీ. వారు మన ఇంటిగ్రిటీ బోర్డ్ మెంబర్ కూడా. సో బేసికల్లీ వారు ఒక మాట అంటూ ఉంటారు ఎప్పుడు. నాకు నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంటది ఆ మాట. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని అంటూ ఉంటారు. భారతదేశంలో ఉండని భారతీయులు, ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐ అంటారు. బట్ ఇక్కడ ఎన్ఆర్ఐలు కాదు, ఆర్ఎన్ఐలు ఉంటారు అంటారు. రెసిడెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళు నాట్ ఇండియన్స్ అని. ఇందాక మీరు అన్నమాట అదే. బేసికల్లీ ఇండియా అనే ఒక కాన్సెప్ట్, భారతీయుని అనే కాన్సెప్ట్ లేని భారతదేశంలో నివసించే వాళ్ళు ఉన్నారు. రెసిడెంట్స్ బట్ నాట్ ఇండియన్స్. సో ఇప్పుడు ఇట్లాంటి ఆర్ఎన్ఐల విషయంలో ఒక ఎన్ఆర్ఐగా మీ అభిప్రాయం ఏంటి? ఇట్లా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అది నేను చిన్నప్పుడు చూస్తూ పెరిగాను సాయి. ఐఎమ్ వెరీ ఫస్ట్ హ్యాండ్ అవునా? ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నా క్లాస్మేట్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ఏ రీజన్ లేకుండా దే హేట్ మోడీ. ఏ రీజన్ లేకుండా ఏమి ఉండదు వాడికి. ఎందుకంటే జస్ట్ బికాస్ హీ బ్రాట్ ద నేషనలిజం, హిందూ నేషనలిజం, ఆయన వల్ల హిందూస్ కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చింది, దానివల్ల వాళ్ళందరూ హేట్ చేస్తారు. బికాస్ ఆఫ్ దే హేట్ హిమ్, దే విల్ ఓట్ ఫర్ సమ్వన్ లైక్ రాహుల్ గాంధీ. సో ఆ విధంగా ఇండియాలో ఉంటూ, ఇండియాలో బతుకుతూ, మన గాలి మన వాళ్ళతో బిజినెస్ చేస్తూ, మన వాళ్ళ రన్ చేస్తూ, మనీ హ్యావింగ్ గుడ్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దట్, బట్ ద స్టిల్ ద సోల్ వాట్ ఎవర్ ద అటాచ్ టు ఆర్ అవుట్ సైడ్ ఇండియా. అలాంటి మంది చాలా మంది ఉన్నారు మనకి. ఐ థింక్ ఇంతవరకు ఇన్ని రోజులు భరించాం కదా, ఇప్పటి నుంచి ఎవరు భరించకుండా, ఎవడన్నా ఇండియా గురించి సపోర్ట్ చేయకుండా పబ్లిక్ ఏదైనా ఇండియా గురించి అగెన్స్ట్ మాట్లాడితే దే మస్ట్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. The consequences can be they must be debarred from having any right to go to college or deserve any kind of job. Economically impact అవుతేనే నో మూసుకొని పనిచేస్తారు. వాడు ఇండియా గురించి అగెనిస్ట్గా ఉండి వాడు కోఆపరేటివ్ లేకపోతే దే డోంట్ డిజర్వ్ ఎనీ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ జాబ్, ఎనీ ఎకనామిక్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా. దే కెన్ గో టు వేర్ ఎవర్ దే లవ్, పాకిస్తాన్, వాట్ ఎవర్ అదర్ కంట్రీస్. I think every citizen in India must take that stand. ఇన్ని రోజులు భరించిన చాలు, చేసిన చాలు. ఇండియా గురించి అంత కొత్తగా చెప్పుకుంటాము, ఎందుకంటే చాలా మంది గొప్ప మనుషులు, కష్టపడే మనుషులు ఉన్నారు. కాకపోతే ఈ పాయిజనస్ పీపుల్ వల్ల డైల్యూట్ అయిపోతా ఉంది, ఇంకా వీక్ అయిపోతున్నాం. వై వై స్టిల్ వీక్, నాట్ నెంబర్ 1 or నెంబర్ 2 ఎకానమీ అంటే ఇలాంటిదే డ్రాగింగ్ అనమాట. సో అన్లెస్ వి టేక్ ఎ సీరియస్ స్టాండ్ అండ్ దెన్ క్వశ్చన్ దెమ్ హూ ఎవర్ ఈస్ యాంటీ ఇండియా, అగెనిస్ట్ ఇండియా, and put them where they belong to, take the economic opportunities out of them, tell them to go where they want to live, inside their or whatever they're attached to, their ideology, whatever they can live. ఆ స్టాండ్ తీసుకోకపోతే ఇట్లా ఉంటుంది స్టోరీ. నెక్స్ట్ 10 years ఉంటుంది, 50 years ఉంటుంది. అందుకే ఎన్ఆర్ఐకి ఎందుకు ఇండియా అంటే మనకి బయటకు వచ్చిన తర్వాత వాల్యూ తెలుస్తుంది మన మదర్ ఇండియా గురించి. ఇక్కడ చూస్తాము, రియల్ వరల్డ్ తెలుస్తుంది. అరే అంత మన ప్రపంచంలో అంతకంటే మంచి వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి నేర్చుకుంటాం. ఈ గెట్ ఎక్స్పోజర్ కదా, అప్పుడు మన వాల్యూ మనకి ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. అందుకని ఎన్ఆర్ఐస్, ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ ఇండియా అంత ఎందుకు లవ్, అంత గౌరవం అంటే కంపేర్ రైట్ అవే టు సీ ద డిఫరెన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.